Hey guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజులాస్ లైఫ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే మా తాతయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ ఇంటికి స్పెషాలిటీ ఏంటంటే ఇది 70 years బ్యాక్ కట్టిన ఇల్లు. సో నేనైతే మీకు ఈ ఇల్లునైతే చూపించాలని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే గాయస్, ఎంత గ్రీనరీ ఉందో. సో ఈ వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి సైడ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. సో ఎవరైతే గ్రీనరీని ఇష్టపడతారో సో మీరు ఒకసారైనా ప్లాన్ చేసుకోండి వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరిని విజిట్ చేయడానికి. సో యూ విల్ లైక్ ఇట్. సో గాయస్, ఇదే నేను చెప్పిన ఇల్లు. ఇదైతే పెంకుటిల్లు. నియర్లీ 70 years బ్యాక్ కట్టిన ఇల్లు ఇదైతే. ఇదేంటంటే అంత డిఫరెంట్గా ఉంటుంది బికాస్ పాత ఇల్లు కాబట్టి అన్ని పాత ఐటమ్స్, మనకి ఎప్పుడు చూడలేని ఐటమ్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ఇదైతే బావి. ఇక్కడైతే వాటర్ చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఇదివరకు అయితే ఈ వాటర్ని తాగేవారంట, బట్ ఇప్పుడు నాకు తెలియదు. కానీ బట్ ఈ బావిలో వాటర్ మాత్రం చాలా కూల్గా అండ్ చాలా క్లియర్గా ఉన్నాయి. చేయకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోదాం. అండ్ మనకి రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి దేవుణ్ణి పెట్టుకున్నారు. అండ్ ఈ తలుపులు చూసారా, చాలా ఓల్డ్గా ఉన్నాయి. స్విచ్ బోర్డ్స్ కూడా చాలా చాలా పాతగా ఉన్నాయి, ఇప్పుడైతే ఎక్కడ కనిపించవు. అండ్ ఆ ఫోటో వచ్చేసి మా తాతయ్య గారు అండ్ మా జేజీ ఫోటో. నెక్స్ట్ ఇంకొక రూమ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే టీవీ కూడా ఓల్డ్ది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కడా లేవు ఇలాంటి కబోర్డ్. అండ్ ఇది వచ్చేసి కిటికీ. ఈ కిటికీలు కూడా ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు బికాజ్ ఆ గ్రిల్స్ అండ్ ఆ స్టైల్లో ఎక్కడ అయితే లేవు. నెక్స్ట్ మనం ఇంకొక రూమ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే రైట్ సైడ్లో మీకు ట్రంక్ బెడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో అవి ఇదివరకు పాత కాలంలో వాడేవారు. నియర్లీ 70 years బ్యాక్ ట్రంక్ బెడ్లు అవన్నీ. సో ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి స్టోరేజ్కి. అండ్ ఇట్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది అయితే ఇప్పుడంటే ఫ్రిడ్జెస్ అవన్నీ ఉన్నాయి, బట్ అప్పట్లో అయితే ఇట్లా ఫ్రూట్స్ అవన్నీ స్టోరేజ్కి. సో ఇట్లాంటిది అయితే యూజ్ చేసేవారు. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో అయితే గోళం ఉంది. సో ఇక్కడ కూడా వాటర్ స్టోరేజ్కి అనమాట. నెక్స్ట్ ఇదంతా బాల్కనీ. సో ఇక్కడ ఇదైతే సపరేట్ కిచెన్ అన్నమాట. కిచెన్ అయితే సపరేట్గా ఉంటుంది ఈ ఇంటికి. సో ఆ ఫ్యాన్ కూడా చాలా పాతది అక్కడ. నెక్స్ట్ ఇదైతే హాల్, కంబైన్డ్ హాల్ అన్నమాట. ఈ ఇంటికి మొత్తానికి ఒకటే హాల్.
సో మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ అక్కడ కర్ర కనిపిస్తుంది కదా, అది మా తాతయ్య గారి కర్ర. అండ్ నెక్స్ట్ అక్కడ లైట్ ఉంది కదా, అదంతా చాలా అంటే చాలా ఓల్డ్ది ఆ లైట్ కూడా. సో ఇక్కడ మాస్ పెట్ కనిపిస్తుంది కదా, సో ఇది కూడా చాలా ఓల్డ్. ఇది వరకు యూజ్ చేసేవారు మాస్ పెట్లు అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఇది అయితే మా ముత్తాత గారు అండ్ ముత్తమామ గారు. సో అండ్ ఇది వచ్చేసి నవ్వారు మంచం, ఇది వరకు ఉండేది, బట్ ఇప్పుడు నాకు తెలియదు ఎవరి దగ్గర ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నిచ్చెన కనిపిస్తుంది కదా, ఇలా పైకెక్కి ఇక్కడ స్టోరేజ్ కింద యూజ్ చేసుకునేవారు ఇది వరకు. సో ఎప్పుడైనా ఏమైనా స్నాక్స్ ఎక్కువ చేసుకున్నప్పుడు సో ఆ పైన అనేది దాచిపెట్టుకునేవారు. నెక్స్ట్ ఇదంతా బాల్కనీ, అక్కడ రుబ్రోళ్ళు అవన్నీ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇలా బయటకు వెళ్తే సో ఇదంతా తోట. సో ఇక్కడైతే అరటి మొక్కలు అవన్నీ వేసుకుని పెంచుకుంటున్నారు. సో గాయ్స్, ఇప్పటి వరకు నేనైతే ఈ పెంకుటిల్ని చూపించాను. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీని పక్కనే ఇంకొక ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు. సో అదైతే లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో 70 years బ్యాక్ ఇల్లుకి అండ్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లుకి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మరింత చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంజులాస్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.